ప్రమాదం జరిగింది. హైవేపై కారును టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 7గురు మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న 7గురు చనిపోయారు. సంగం మండలం పెరవన దగ్గర ఈ ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్ లో టిప్పర్ వేగంగా వచ్చి కారును ఢీకొట్టి కొద్ది దూరం లాక్కెళ్లింది. టిప్పర్ కిందకు కారు వెళ్లడంతో అందులోని మృతదేహాలు నుజ్జునుజ్జయ్యాయి. కారు నెల్లూరు నుంచి కడప వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు, స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దేవకుమార్ అందిస్తారు. దేవకుమార్, నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దేవకుమార్ అందిస్తారు. దేవకుమార్, సుమిత్ర, ప్రస్తుతం మనం ఏదైతే ఈ యాక్సిడెంట్ జరిగిందో ఆ ప్రాంతంలోనే ఉన్నాము. దీని పెరమన అంటారు ఈ ప్రాంతాన్ని. ఇక్కడ చూడొచ్చు, మనం విజువల్స్లో చూడొచ్చు. ఇది ఇసుక టిప్పర్ ఒకటి, అదేవిధంగా ఈ కారు ఏమంటే నెల్లూరు నుంచి ఆత్మకూరు వెళ్తూ ఉంది. ఇక్కడికి వచ్చి దీంట్లో మొత్తం 7 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ 7 మంది కూడా ఈ చనిపోవడం జరిగింది. అయితే ఈ టిప్పర్ ఏదైతే రాంగ్ రూట్లో వచ్చి ఈ కారును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంట్లో ఈ స్పాట్లో మొత్తం దీంట్లో ఎంతమంది అయితే 7 మంది ఉన్నారో వాళ్ళంతా కూడా చనిపోయిన పరిస్థితి అయితే మనకు వస్తుంది. అంటే మనం విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది కారు ముందు భాగం ఏ విధంగా టిప్పర్ కిందకి ఎలా చొచ్చుకుపోయింది అనేది మనకు దీన్ని బట్టి చూస్తుంటే ఈ యాక్సిడెంట్ తీవ్రత ఏ విధంగా ఉందని మనకు అర్థమవుతుంది. 7 మంది ఉంటే మొత్తం 7గురు కూడా స్పాట్లోనే చనిపోవడం జరిగింది. అంటే ఈ ఇసుక టిప్పర్ ఇక్కడ అంటే ఇసుక లారీలు ఈ ఇసుక వేసుకొని ఇష్టా ప్రకారంగా వాళ్ళు తోలడము, అదేవిధంగా రాంగ్ రూట్లో రావడము, ఇలా తరచు జరుగుతూ ఉంది. ఇదే క్రమంలో ఈరోజు కూడా ఇది జరిగినట్లుగా తెలుస్తూ ఉంది. నిర్లక్ష్యంగా ఈ టిప్పర్ డ్రైవర్ వ్యవహరించడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే మొత్తం దీంట్లో 7 మంది ఉంటే 7 మంది కూడా చనిపోవడం జరిగింది. ఈ చనిపోయిన వ్యక్తులంతా కూడా నెల్లూరులోని ముత్తుకూరు గేట్ సెంటర్ గుర్రాల మడుగు సంఘానికి చెందిన వ్యక్తులుగా పోలీసులు కొద్దిసేపటి క్రితం గుర్తించడం జరిగింది. వాళ్ళు తాళ్ళూరు రాధా, అదేవిధంగా తాళ్ళూరు శ్రీను, అలాగే శేషం పేరమ్మ, అలాగే చల్లకొండ లక్ష్మి, మరి మరొక 3 పేర్లు తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికైతే ఇక్కడ ఈ ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. అదేవిధంగా రెవెన్యూ వాళ్ళు ఇక్కడ చేరుకుని ఇక్కడ సహాయక చర్యలన్నీ కూడా చేపడుతున్నారు. మనం విజువల్స్ చూడొచ్చు. కొద్దిసేపటి క్రితం ఈ కారుని బయటికి తీసేదాన్ని కూడా కష్టపడాల్సిన పరిస్థితి. అంటే ఇప్పటికే జేసీబీలు వచ్చాయి, అదేవిధంగా 3 జేసీబీలు వచ్చాయి. ఒక పక్క సహాయక చర్యలు చేపడతా ఉన్నారు. కారును తాళ్లతో కట్టి, అదేవిధంగా జేసీబీ, అదేవిధంగా వీటిని ఉపయోగించి వాటిని బయటికి తీస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఎవరైతే ఈ కారులో ఇరుక్కుపోయి చనిపోయారో వాళ్ళ డెడ్ బాడీని ఒక్కటిని కూడా ఇప్పుడు కూడా బయటకు తీసిన పరిస్థితి. అంటే తీసేదానికి రావట్లేదు. అయితే ఈ ప్రస్తుతానికి అయితే ఈ జేసీబీలు వచ్చాయి కాబట్టి, అదేవిధంగా రెవెన్యూ అధికారులు వచ్చారు కాబట్టి వీళ్ళందరూ కూడా సహాయ చర్యలు చేపడుతూ వాళ్ళందరినీ కూడా బయటకు తీస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. అసలు ఇక్కడ అడగదాం, ఇక పోలీసు అధికారులు ఉన్నారు, వాళ్ళని అడగదాం అసలు యాక్సిడెంట్ ఎలా జరిగిందో ఏందనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఎలా జరిగింది సార్ యాక్సిడెంట్? చూడొచ్చు మనం ఈ కారుని ఏదైతే టిప్పర్ కిందకి వెళ్ళిపోయిందో ఆ కారుని అన్నిటి కూడా గట్టి చర్యలు తీసుకొని ఒక పక్క జేసీబీలు, అదేవిధంగా తాళ్లతో కట్టి, ఒక పక్క రెవెన్యూ వాళ్ళు, పోలీసులు, స్థానికులు వీళ్ళంతా కూడా కలిసి ఈ కారుని బయటకు తీస్తున్న పరిస్థితి మనం విజువల్స్లో కనిపిస్తూ ఉంది. ఒక పక్క అడగదాం సార్ని కూడా. సార్ చెప్పండి సార్, ఎలా జరిగింది సార్? ఎలా జరిగింది సార్? కనిపించింది అని మాత్రం 6గురు చనిపోయారని అనుకుంటున్నాము. చనిపోయారో లేదని డాక్టర్ గారు డిసైడ్ చేయాలా. కనిపిస్తుంది, టెన్షన్గా ఉన్నాం. మళ్ళీ మాట్లాడు. వీళ్ళంతా కూడా ఈ పని మీద నిమగ్నం ఉన్నారు కాబట్టి కొంచెం మాట్లాడిన పరిస్థితి కూడా మనం వాయిస్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పటికే ఈ ప్రాంతానికి ఇక్కడ ఉన్న స్థానికులు, అదేవిధంగా వాళ్ళంతా కూడా వచ్చేస్తున్నారు. అలాగే ఒక పక్క ట్రాఫిక్ కూడా జామ్ అయిన పరిస్థితి అయితే మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఇది
అయితే కాబట్టి ఇక్కడ కడప వెళ్ళే బస్సులు కావచ్చు, వాహనాలు కావచ్చు, అదేవిధంగా నెల్లూరు వెళ్ళే వాహనాలు కావచ్చు, భారీగా ఎప్పుడు ఇక్కడ వాహనాల రాకపోకలు సాగిస్తూ ఉంటారు. అయితే ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ట్రాఫిక్ పూర్తిగా జామ్ అయింది. అదేవిధంగా మనం విజువల్స్లో చూస్తే మనకు కారు ఎలాంటి పరిస్థితిలో ఉంది, టిప్పర్ ఎలాంటి పరిస్థితిలో ఉంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని బట్టి ఎవరు అంటే కారులో మొత్తం 7 మంది ఉంటే 7 మంది ఈ స్పాట్లోనే చనిపోవడం జరిగింది. దీంతో ఈ ఘోర ప్రమాదం అంటే తరచూ ఇది హైవే కాబట్టి తరచూ ఇలాంటి యాక్సిడెంట్లు కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇసుక మాఫియా కూడా రెచ్చిపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఇసుక లారీ ఇక్కడ సమీపంలో ఇసుక రిచ్లు ఉన్నాయి కాబట్టి ఆ ఇసుక తీసుకొని వచ్చి వీళ్ళు ఇష్ట ప్రకారం ఇష్టారాజ్యంగా వీళ్ళు వ్యవహరిస్తూ దేవకుమార్ అంటే టిప్పర్ రాంగ్ రూట్ లో వచ్చి యాక్సిడెంట్ కి గురైనట్టుగా తెలుస్తుంది. మరి ఆ టిప్పర్ డ్రైవర్ ని అదుపులోకి తీసుకోవడం జరిగిందా? అయితే ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత డ్రైవరు పరారైపోవడం జరిగింది. అతని కోసం కూడా గాలిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే ఇప్పుడు యాక్సిడెంట్ జరిగిన వెంటనే టిప్పర్ను పక్కన పెట్టేసి అతను దిగేసి వెళ్ళిపోవడం జరిగింది. ఈ విధంగా ఇప్పటికే ఈ ప్రాంతానికి అంబులెన్సులు చేరుకున్నాయి. అదేవిధంగా భారీగా ట్రాఫిక్ కూడా జామ్ అయిన పరిస్థితి అయితే మనకు విజువల్స్లో కనిపిస్తోంది. మరోవైపు ఈ మృతదేహాలన్నింటిని కూడా ఇక్కడ నుంచి పోస్ట్ మార్టం నిమిత్తం నెల్లూరు కావచ్చు, నెల్లూరు కానీ లేకపోతే ఆత్మకూరు హాస్పిటల్ కానీ తరలించేందుకు ఇప్పటికే అంబులెన్సులు కూడా అధికారులు రప్పించడం జరిగింది. ఈ ప్రాంతానికి స్థానిక పోలీసులు వచ్చారు, అదేవిధంగా ఆర్డీఓ వచ్చారు. వీళ్ళంతా కూడా ఈ గంటకు సంబంధించి ఇక్కడ పరిశీలిస్తున్నారు. అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది, అదేవిధంగా ఎవరు పొరపాట్లు ఉన్నాయి, అదేవిధంగా వీళ్ళు ఎక్కడెక్కడ అంటే వీళ్ళు మృతి చెందిన వారు ఎక్కడ వారు, అదేవిధంగా వీళ్ళు ఎటు నుంచి ఎటు వెళ్తున్నారు, లారీ టిప్పర్ లారీ ఏ విధంగా వస్తుంది, ఈ అన్నిటి వివరాలన్నీ కూడా సేకరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే మొత్తానికైతే ఈ ఘోరమైన యాక్సిడెంట్ జరగడం వల్ల 7 మంది ప్రాణాలు పోతున్న పరిస్థితి అయితే ఉంది. కేవలం ఇసుక మాఫియా రెచ్చిపోవడం వల్ల, ఇసుక టిప్పరు డ్రైవర్ రాంగ్ రూట్లో వచ్చి ఈ యాక్సిడెంట్ చేయడం వల్ల ఆ 7 మంది ప్రాణాలు కలుగున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. దీంతో ఇక్కడ అన్ని అధికారులు సంఘటనా స్థలాన్ని చేరుకున్నారు. పోలీసులు కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఫైర్ అదేవిధంగా అందరూ ఈ ప్రాంతానికి వచ్చి సహాయక చర్యలు చేపడుతూ ఉన్నారు. లారీని టిప్పర్ కింది భాగానికి పూర్తిగా కారు చొచ్చుకుపోవడంతో పాటు ముందు భాగం పూర్తిగా నుజ్జు అయిపోయింది. లోపల ఉన్న వ్యక్తులు బయటకు వచ్చే పరిస్థితి కనిపించలేదు. కాబట్టి ఇలా అంటే ఈ యాక్సిడెంట్ తీవ్రత ఈ స్థాయిలో ఉంది. కాబట్టి ఇట జేసీబీలు అదేవిధంగా తాళ్ళు వీళ్ళన్నింటినీ తీసుకుని వచ్చి ఈ కారును బయటికి తీస్తున్నారు. తీసిన తర్వాత ఈ మృతదేహాలన్నింటిని కూడా బయటికి తీసి వాటినన్నింటిని కూడా అంబులెన్స్లో పోస్ట్ మార్టం నిమిత్తం ఆత్మకూరు కానీ లేకపోతే నెల్లూరు హాస్పిటల్ కానీ తరలించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సుమిత్ర, థ్యాంక్ యూ దేవకుమార్ ఫర్ ద అప్డేట్స్.